అఖిల, ఆ శ్రీనివాసుడే హంసతూలికా పాన్పుపై పవళించినట్టుంది కదా పెదబాబును చూస్తుంటే. దోమదెర కట్టించావు, గదంతా అందంగా ముస్తాబు చేయించావు. ఇప్పటికీ చంటి పిల్లాన్ని చూసుకున్నట్టే చూసుకుంటావు. ఈరోజు నా ప్రాణం పుట్టినరోజండి. ఆ మోము చూడండి, ఎంత స్వచ్ఛంగా, ఎంత నిర్మలంగా ఉందో. ఇప్పుడే పుట్టిన పసిపాపలా ఉంటాడు ఎప్పుడు. Happy birthday to you. 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 Happy birthday to dear Deva. Happy birthday to you. Happy birthday to you. Happy birthday Nana. Dad. హ్యాపీ బర్త్డే పెద్దబాబు. Thank you, Dad. Happy birthday, bro. Thanks, Ra. హ్యాపీ బర్త్డే దేవా. Thank you, Aishwarya. అమ్మా,
పెదబాబు. ఈరోజే పసిపాపగా నా చేతుల్లోకొచ్చా. క్యాండిల్స్ వెలిగించడమే కాదు, ఎంతో మంది జీవితాల్లో వెలుగుని నింపాలని 15 కంపెనీలు నడుపుతున్నా. బుడిబుడి అడుగులు వేసుకుంటూ అమ్మా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకున్న బాబేనా ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అని నీ గురించే రాసుకోవాలని ఆరాటపడుతూ ఉంటుంది. అంతకన్నా గొప్ప విజయం ఇంకే ఉంది? ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గుడ్ హెల్త్. గాడ్ బ్లెస్ యూ నాన్న. అమ్మ నాన్నల ఆశీర్వాదం ఉన్న వాళ్ళు అనుకున్న ఆశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. మీ కడుపులో పుట్టినందుకే నేను ఈ స్థాయిలో ఉన్నాను. పరువు, పంతం, పట్టుదల ఇవన్నీ మీ రక్తం ధారపోసినందుకే వచ్చాయి. దేవుళ్ళ లాంటి మీరు లేకపోతే దేవా అనేవాడు ఉండడమ్మా. పాతికేళ్లు కూడా లేని ఒక యువకుడు డబ్బుని, గర్వాన్ని, ప్రతిష్టను, సంబంధాన్ని, స్నేహాన్ని, సక్సెస్ను అన్నింటినీ గుప్పెట్లో పెట్టుకొని పెంచి పోషించాడు. పది మందికి మార్గదర్శి అయ్యాడు. ఘట్టమనేని దేవేంద్ర వాళ్ల నాన్న ఈయనా అని నన్ను గుర్తుపడుతుంటే నా బిడ్డ ఎంత ఎత్తుకు ఎదిగాడని గర్వపడుతుంటా దేవా. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు 100 చేసుకోవాలి నువ్వు. మీదేంటన్నయ్య, మా ఆయుష్ కూడా పోసుకుని పెదబాబు 1000 ఏళ్లు బతకాలి. ఈ ఘట్టమనేని సామ్రాజ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలి అంటే స్థితప్రజ్ఞత గల ఈ రాజే పాలించాలి. మీరందరూ తలా మాట అంటుంటే పెదబాబుకి దిష్టి తగులుతుందేమోనని భయంగా ఉంది. ఏ దీప్తి, అలా నుంచున్నావేంటే? విషే
పెద్ద బావా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నా. థ్యాంక్ యూ దీప్తి. ఆంటీ, ఇప్పుడే పుట్టిన బాబు గారికి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం కదా. ఏ మెంటల్ బ్రో, పాలు తాగే పిల్లాడు కాదు, పరిపాలించే రాజు. మా రాజ్యం ఉంది, రాజు ఉన్నాడు, లేనిది ఉంది. యువరాణి రుద్రపాటి చంద్రముఖి దగ్గరలోనే ఉంది. పెదబాబు, నీ పుట్టినరోజు నాడు ఈ ఇంటికి కాబోయే పెద్ద కోడలు నిన్ను కట్టుకోబోయే అమ్మాయిని నీ కళ్ల ముందుంచుతాను. స్వయంవరం పోటీల్లో గెలిచిన చంద్రముఖి ఇప్పుడు నీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. స్వయంవరం పోటీల్లో గెలిచిన చంద్రముఖి ఇప్పుడు నీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది. నా బిడ్డ చేపట్టిన ప్రతి పని సక్సెస్ అయ్యింది. ముట్టుకుంటే మట్టైనా మాణిక్యమయ్యే ఆ చేతిని పట్టుకోవడానికొస్తున్న వధువుకు గ్రాండ్ వెల్కమ్ చెప్దాం. పదండి. ఈ ఇంటి పారిజాత పుష్పంగా పరిమళించబోతున్న ఘట్టమనేని దేవేంద్ర జీవిత భాగస్వామిని చూడండి. అన్నయ్య వదినొస్తుంది. ఘట్టమనేని ఇంటి పెద్ద కోడలు, ఈ ఇంటి మహాలక్ష్మి. 5 4 3 2 1 వెల్కమ్ టు బాబీ. నువ్వెందుకొచ్చావు? అమ్మా అమ్మా అమ్మగారు అమ్మా అమ్మగారు,
పెదబాబు పుట్టినరోజు. స్వయంవరంలో గెలుచుకున్నా నా ఇంటి కోడల్ని కళ్ళ ముందు చాలా తపన పడుతుంటే ఇలా చేశారేంటి? డోర్ కొట్టి రావచ్చు కదా. అది ఏంటిది హనుమంతు? మేము సంతోషంగా ఉన్నప్పుడు పొరపాటు చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ ఇంటి పెద్ద కోడలు చంద్రముఖి రావాల్సిన సమయంలో పార్వతిని ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు? అమ్మా, క్షమించండమ్మా. పొద్దున్నే పార్వతికి పెళ్లి జరిపేస్తున్నాం. పెళ్లి చీర కట్టుకొని పెళ్లి కూతురు అయినాక మొక్కాల్సింది ఈ తండ్రికి కాదమ్మా, నీకీ జీవితాన్నిచ్చిన దేవుళ్లకు అని మీ కాడకు తీసుకొచ్చినాను. మీ ఆశీర్వాదం తీసుకొట్టానికి వచ్చినాం గాని మీ సంతోషం తీసుకొట్టానికి కాదమ్మా. తప్పైతే మన్నించండి అమ్మా. పార్వతి పెళ్లి కూతురు కదూ? చూసారా, నా బిడ్డ ఆలోచన ఆనందాన్ని వెయ్యింతలు చేయాలన్న ఉద్దేశంలో ఎక్కడ ఉన్నాను? కంటి ముందు ఏది కనిపించడం లేదు. హనుమంతు పార్వతి ఆవిరి చేసేశారు. అమ్మగారు, మీరే శిక్ష వేసినా భరిస్తాను. నువ్విప్పుడు పెళ్లి కూతురువి పార్వతి, కంట తడి పెట్టుకోకు. నా మానాన్ని, నా పానాన్ని, నా జీవితాన్ని నిలబెట్టిన దేవుళ్ళందరూ ఏడనే ఉన్నారు. మీ అందరి ఆశీర్వాదంతోనే ఇలా ఓ ఇంటి దాన్ని అవ్వబోతున్నానమ్మగారు. మీ తిట్లే నాకు దీవెనలయ్యాయి, మీ దెబ్బలే నాకు దారి చూపించాయి.
వంట మనిషిగా మీకు సేవ చేస్తూ కొంచెమైనా రుణం తీర్చుకుందామనుకుంటే పెళ్లి చేసి సాగనంపుతున్నారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనని అర్థమవుతుంది అమ్మగారు. పెళ్లి కూతురుగా వెళ్ళిపోయేటప్పుడు మీ పాదాలకి నమస్కరించి సెలవు తీసుకుందామని వచ్చినాను. మీ సేత్తో ఆశీర్వదిస్తే నేను 100 ఏళ్ళు అది గుర్తు చేసుకుంటూ బతుకుతానమ్మగారు. బతుకుతాను. నీ జీవితం ముద్ద మందారంలా ఉంటుంది. వంట మనిషిగా తలదించుకుని పనులు చేశావు. పెళ్ళయ్యి ఓ ఇంటి ఇల్లాలివయ్యి తలెత్తుకునేలా పనులు చేయి. భగవంతుడు నీకు మేలు చేస్తాడు. అత్తయ్య 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 అత్తయ్య. రామ్మా. అందమైన తాజ్మహల్ని కట్టిన కూలీలెవరూ తెలియకుండా పోయిందని చాలా ఫీల్ అయ్యేదాన్ని. కానీ ఇప్పుడు కళ్ళ ముందు ఉన్న ఇంకో తాజ్మహల్ను దాని కన్న వాళ్లను చూస్తూ ఉండిపోవచ్చని చాలా హ్యాపీగా ఉంది. విషింగ్ యూ డే that is as special in every way as you are. Happy birthday, Deva. థ్యాంక్ యూ సో మచ్. అత్తయ్య, మీ పాదాలకు సేవ చేసే పని వాళ్ళని పిలిస్తే 10,000 మంది వస్తారు. మీ పాదం కింద అంటిన ధూళి నాకు ఆశీర్వాదమైతే దేవా నా నుదుటిన పెట్టే కుంకుమ నాకు ఆయుష్ అవుతుంది. ఏ ఇంటి దీపాన్నైనా వెలిగించేవారు ఒక్కరే ఉంటారు. ఇక నుండి ఘట్టమనేని ఇంటికి వెలుగు తెచ్చేది మీ పెద్ద కొడలు ఈ రుద్రపాటి చంద్రముఖే. ఇది నన్ను మించిన ఆర్టిస్ట్లా ఉందే. డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, మేకప్ అన్నీ అదిరిపోయాయి. దుమ్ము అని చెప్పే దుమ్ము రేగల పర్ఫార్మెన్స్ ఇచ్చిందేంటి?
నేను కన్న కలల్ని నిజం చేయడానికి వచ్చిన కనక మహాలక్ష్మి అమ్మ. పెదబాబుకి సరిజోడిని వెతకడం కోసం 1,00,000 మంది పనిచేశారు. నీలా లక్షణంగా ఉన్న అమ్మాయి ఎక్కడా ఎదురవ్వలేదు. చరిత్ర ఉన్న ఈ ఇంట్లో అడుగు పెడితే భవిష్యత్తు ఇంకా గొప్పగా ఉంటుందత్తయ్య. దేవ వెనుక 7 అడుగులు వెయ్యడానికి స్థలం కాదు, మీ అందరి మనసుల్లో స్థానం కావాలి. వంట మనిషి పార్వతి బ్రాండ్ అంబాసిడర్గా ఎదిగిందంటే అది ఇంటి మహత్యమని మర్చిపోవద్దు. దేవా పుట్టినరోజు నాడే నీ పెళ్ళని విన్నాను. నేనిచ్చే ఈ చిరుకానుక తీసుకో పార్వతి. పెదబాబు గారిని చేసుకోబోయి మిమ్మల్ని చూస్తేనే అదృష్టం అనుకున్నాను అమ్మగారు. అట్లాంటిది మీరు నా కాడికొచ్చి మీ చేత్తో నగలిచ్చినారంటే
నా నా జాతకం చాలా బాగుందనుకుంటున్నాను. మీరు 100 ఏళ్ళు చల్లగా ఉండాలమ్మా, చల్లగా ఉండాలా. అత్తయ్య, పార్వతికి పనికొచ్చే 2 మాటలు చెప్పాలనుకున్నాను. అది మీరు పర్మిషన్ ఇస్తేనే. సరే చెప్పమ్మా. పార్వతి, ఆకాశం చూడాలంటే తల ఎత్తుకోవాలి, నేలను చూడాలంటే తల దించుకోవాలి, ఆత్మీయతను పొందాలంటే అదృష్టం, అదే ప్రేమను దక్కించుకోవాలంటే రాతుండాలి. ఆస్తులు అంతస్తులు ఈ రోజుండొచ్చు, రేపు పోవచ్చు, కానీ మనసు మాత్రం ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుంది. మనం చేసే పనుల వల్ల అవతల వాళ్ళ మనసు కలతపడి తొలుస్తూ ఉంటే ప్రాణం తీయాలనంత కోపం వస్తుంది. అది సహజమే కదా. నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా. ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తుకెదిగిన అఖిలాండేశ్వరి అత్తయ్యని చూడాలనుకోవాలి, కానీ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూడాలనుకోకూడదు. పొరపాట్లు ఇక్కడే కాదు, నువ్వు వెళ్ళే అత్తింట్లో చెయ్యొద్దని చెప్తున్నాను. అర్థం చేసుకుంటే మంచి అర్ధంగివవుతావు. ఓకేనా? అత్తయ్య, నేనేమైనా అలుసుగా తీసుకుని మాట్లాడానా? లేదమ్మా. పెళ్లి చేసుకుని ఓ ఇంటి ఇల్లాలవుతున్న పార్వతికి పనికొచ్చే మాటలు చెప్పావు. పార్వతి, కొన్ని గంటల్లో నీ పెళ్లి. కన్నీళ్లుండొద్దు. మా పేరు నిలబెట్టాలి. హనుమంతు సంతోషంగా ఉండాలి. నా బిడ్డ మెట్టినింట్లో పుట్టింటి ప్రేమని పెంచిందని గర్వపడాలి. పెద్దబాబు గారు, పార్వతి, మంచినీళ్ళు తాగండి. పార్వతి, ప్రతి పని, మాట, ఆలోచన అన్నీ నీ మనసులో ఉండి పుడతాయి. నా పుట్టినరోజుకి బయట నుంచి కొన్ని వేల బహుమతులు వచ్చాయి, లక్షల మంది శుభాకాంక్షలు చెప్పారు. కానీ ఇదిగో, మంచి ఆలోచనలతో నీ మనసు ఆలోచించి ఇచ్చిన ఈ బహుమతి నాకు చాలా చాలా నచ్చింది. నిజంగా మీకు నచ్చిందా పెద్దబాబు గారు? నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది పార్వతి? మట్టి మోస్తా, మట్టి కుండలో తింటూ పెరిగినోళ్ళం పెద్దబాబు గారు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రత్యేకంగా చెప్పాలనిపించింది.
గనిగాడి సాయం తీసుకుని ఇది తయారు చేసినాను. అనుకున్నట్టే మీకు నచ్చేసినది. ఇంత స్వచ్ఛమైన అభిమాన గల వ్యక్తిని నా లైఫ్లో ఫస్ట్ టైం చూస్తున్నాను పార్వతి. మంచి మనసున్న నీకు భగవంతుడు మేలు చేస్తాడు. ఇంకో 6 గంటల్లో నీ పెళ్లి జరుగుతుంది. ప్రతి పని అమ్మ దగ్గరుండి చేయిస్తుంది. ఈరోజు నీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. అవును పెద్దబాబు గారు, మీ పుట్టినరోజు నాడే నా పెళ్ళి అని నా కళ్ళు మూసేదాకా చెప్పుకుంటాను. ఇంతకన్నా అదృష్టం నాకు మళ్ళా రాదు. నువ్వు శివ సాయంత్రం పార్టీకి వస్తున్నారు కదా? ఏం పార్టీ పెద్దబాబు గారు? చందు అదే చంద్రముఖి నా బర్త్డే పార్టీ అరేంజ్ చేసింది. నీ పెళ్లి సంబరం 2 ఇంతులు అవుతుంది. నా నెట్ అవుతాను పెద్దబాబు గారు, రాను. అదేంటి పార్వతి, ఎందుకు రానంటున్నావు? ఇంకో 6 గంటల తర్వాత శివబాబు గారింట 7 అడుగులు ఎత్తాను. ఆనాక ఆ బాబుగారి వెనకాలే వెళ్ళిపోవాలి కదా. ఆరు గంటలకి అప్పగింతలు, 7 గంటలకి వాళ్ళింట్లో ఉంటా. ఎట్టా అవుతాను పెద్దబాబు గారు? వెళ్ళిపోతాను. మళ్ళీ ఎప్పుడు వస్తాను? అలా మాట్లాడకు పార్వతి. నువ్వు వెళ్ళిపోతానని చెప్తుంటేనే బాధేస్తుంది. నిజంగా నువ్వు వెళ్ళిపోతే ఇంకెలా ఉంటుందో. ఎస్ పార్వతి, ఇప్పుడు గుర్తొస్తుంది. నేను 12th స్టాండర్డ్ పూర్తి చేసుకున్నాక పై చదువుల కోసం అమ్మ నన్ను లండన్ పంపించింది. ఎయిర్పోర్ట్కి వెళ్ళేదాకా గోల్డ్ మెడల్తో వస్తాను, గొప్ప పేరు తీసుకొస్తానని కబుర్లు చెప్పుకుంటూ వచ్చాను. ఫ్లైట్ కోమెట్ ఎక్కుతున్నప్పుడు నాకుండే ఒక్కొక్క ఇంచ్ కిందికి దిగుతున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూస్తే దూరంగా టాటా చెప్తున్నా అమ్మా. సరిగ్గా కనపట్లేదు పార్వతి. కళ్ళలో కన్నీళ్లు, గుండెల్లో బాధ. ఫ్లైట్ గాల్లోకి ఎగిరినప్పుడు నేను తేలికైనట్లు అనిపించింది, కానీ నాకుంటే మాత్రం బరువుగా అనిపించింది. అదే భయం, అదే బాధ, సేమ్ ఫీలింగ్. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు అంటే అలాగే అనిపిస్తుంది పార్వతి. పెద్దబాబు గారు, మీ కళ్ళల్లో కన్నీళ్ళ? ఇన్నాళ్ళు నేను నీతో ఈ మాట చెప్పలేదు పార్వతి. చెప్పాలని అనిపించిందో లేదో కూడా తెలీదు, కానీ ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ ఎప్పుడు చెప్పలేనేమో పార్వతి.
ఏంటి పెద్దబాబు గారు? పేరు, ప్రతిష్ట, ఆస్తి, అంతస్తు, అధికారం ఇవన్నీ పక్కన పెట్టి మనసేం చెప్తుందో అదే చెప్తున్నాను పార్వతి. నువ్వు మా ఇంట్లో వంట మంచివి కాదు. కంపెనీ బ్రాండ్ అంబాసిడర్వి కూడా కాదు. నువ్వు నా నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి పార్వతి. ఇప్పుడు చెప్తున్నా, నా కుటుంబం తర్వాత నాకు స్నేహితురాలివి నువ్వే పార్వతి. ప్రార్థించే పెదాల కన్నా సేవ చేసే చేతులు మెన్నా అంటారు. నీ స్నేహంలో ఆ గొప్పతనం చూశాను. కమాన్ పార్వతి, షేక్ హ్యాండ్. మీ కాళ్ళట్టుకొని సేవ చేయడమే అదృష్టం. అట్లాంటిది స్నేహం చేస్తాను చెయ్యట్టుకోమని అన్నారంటే నన్ను ఎన్ని జన్మల పుణ్యం మూట కట్టుకున్నానో పెద్దబాబు. పెద్దబాబు గారు, అమ్మాయి గారు అనుకుంటా, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ చందు. చంద్రముఖి అని పిలుస్తుంటే చాలా గర్వంగా అనిపించేది. నువ్వు చందు అని ప్రేమగా పిలిస్తే ఇంకా బాగుందేవా? ఓకే, ఇప్పుడు కాల్ చేసావు? కాసేపట్లో తెల్లారుతుంది. పార్వతి పెళ్లి చేయాలి, సాయంత్రం నీ పార్టీ చేయాలి. 2 వేడుకలు ఒకే రోజుంటే ఎంత హడావుడుంటుందో కదా. నువ్వు త్వరగా ఫ్రెష్ అప్ అయితే అరేంజ్మెంట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. యా, ఐల్ బి రెడీ విత్ ఇన్ 10 minutes. బాయ్. పెద్దబాబు గారు, మిమ్మల్ని ఓ మాట అడగొచ్చా? అడుగు పార్వతి. మీ స్వయంవరంలో అందంగా ఉన్న అమ్మాయి, మంచి మనసున్న మహారాణి, అమ్మగారికి పెద్ద కోడలుగా మీకు భార్యగా రావాలని ఈ ఊరి మాంచాలమ్మకి మొక్కుకున్నా. చంద్రముఖ అమ్మాయి గారు ఈ ఇంట్లో అడుగెడుతున్నారు. నా నమ్మూరికి మొక్కుకున్న మొక్కు మీతో కలిసి తీరుద్దామనుకున్నా. వస్తారా పెద్దబాబు గారు? ఇప్పుడే పోవాలా?
పొద్దు పొడిచేలోపు వాయినం తీసుకొని నైవేద్యం పెట్టాలా. సరే, పార్వతి టైం అవుతుంది. 7 అన్ని పనులు అయిపోవాలి. అందరు రెడీ అవ్వాలి. ఓకే? అట్టకి పెద్దబాబు గారు. మీ రుణం ఎట్టా తీర్చుకోవాలో తెలియదు అమ్మగారు. వచ్చే జన్మలో కూడా మీకు రుణపడే ఉంటాను. పార్వతి, ఏంటిది? నువ్వు పెళ్లి కూతురివి, కాళ్ళు పట్టుకోకూడదు. లే. శివబాబు గారిని చేసుకోనీకి పెళ్లి కూతున్న అమ్మగారు. మీ పాద సేవ చేసుకోనీకి నేనెప్పుడు మీ పార్వతినే. ఆడపిల్లగా ఓ ఇంటికి కాబోయే కోడలికుండాల్సిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయి పార్వతి. నువ్వు అడుగు పెట్టే అత్తారిల్లు ఆనందాల హరివిల్లవుతుంది. మీరు దీవించారంటే అక్షరాల అట్ట జరుగుతుంది అమ్మగారు. గడప దాటే ముందు మీ కాళ్ళు అట్టుకునే అదృష్టం దక్కినాది. ఈ సేత్తో వంట చేసి అందరికి వడ్డించేదాన్ని. బాగా చేసావు పార్వతి అని మీరు నా పేరెట్టి పిలిచినప్పుడల్లా మా అయ్య నాకు ఇంత మంచి పేరెట్టినాడా అని మురిసిపోయేదాన్ని అమ్మగారు. కానీ రేపటి నుంచి ఈ
చేతులు మీకు మీకు పని చేసేట్టవు. కాళ్ళు మా అమ్మగారి గొళ్ళు తిరగాడవు. తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అమ్మగారు. పానలే ఒకేసిపోతున్నాననిపిస్తుంది. చాచా, ఏంటి పార్వతి, పెళ్లి పెట్టుకుని ఎవరైనా కంటతడి పడతారా? నువ్వు గడప దాటి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నావు, కాని మా కనుచూపు చివరంచు దాటి వెళ్ళలేవు పార్వతి. నువ్వెక్కడున్నా మా అభిమానం నీకు శ్రీరామరక్షగా ఉంటుంది. సల్లని సూపు కురిపించే మీ కళ్ళల్లో అప్పుడప్పుడు తప్పులు చేస్తే నిప్పురవ్వలు కురిపించానమ్మగారు. పెద్దబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి పెద్ద కోడలు గారిని కానుగా ఇద్దామనుకున్నారు. పెద్దమ్మాయి గారు వచ్చే ఏళ్లలో దిష్టి బొమ్మలా నేను కంటపడి మీ కళ్ళు ఎరుపెక్కేలా చేసినందుకు నన్ను క్షమించండి అమ్మగారు. నిన్ను క్షమించాను పార్వతి. ఆ క్షణంలో పెదబాబు మీదున్న ప్రేమ తప్ప నాకేమీ కనిపించలేదు. ఆ క్షణంలో వచ్చిన నువ్వు అడ్డుపడేసరికి కోపం వచ్చింది. ఇందులో నీ తప్పేమీ లేదు పార్వతి. ఆ సంగతి మర్చిపోయి సంతోషంగా మంచాలమ్మ తల్లికి పూజ చేసిరా. అమ్మూరు తల్లికి దండమెట్టే ముందు మా అమ్మగారి కాళ్ళకి పసుపు రాసి పూజ చేసినాను. తలుచుకున్నప్పుడల్లా ఒళ్ళు పులకించిపోతుంది అమ్మగారు. ఎంత మంచి కూతుర్ని కన్నావయ్యా హనుమంతు. అవునమ్మగారు, ఇన్నాళ్ళు అయ్యగారికి మీకు సేవ చేస్తా సీతారాంలో ఇద్దరికి అన్ని పనులు చేసేటోండి నేనేనని మురిపంగా ఉండేదమ్మా. ఇవాళ నా బిడ్డ మీకు సేవ చేయటం చూస్తా ఉంటే నన్ను మించిన పనివంతురాలైందని గర్వంగా ఉందమ్మా. ఆంటీ, ఇలాంటి పని వాళ్ళు ఇంత మంచి వాళ్ళు ఉంటారా అని అనిపిస్తుంది. రియల్లీ వెరీ గ్రేట్. పార్వతి, బోణం కుండా నీ తల మీద పెట్టుకుని బయలుదేరు. అట్టకి అమ్మగారు. పార్వతి, సుమంగడిగా వెళ్లాలంటే సంసారంలో తప్పొప్పులు సరిదిద్దుకోవాలి, పసుపు కుంకుమల్ని సరిచేసుకోవాలి పార్వతి.
వెళ్ళిరా. హనుమంతు, బంగారం లాంటి కూతుర్ని కన్నా. రండి పద్మబాబు గారు, ఇదిగోండి ఈ అమ్మే. అమ్మగారు మెచ్చే మీకు నచ్చే అమ్మాయి స్వయంవరంలో రావాలని మొక్కుకున్నది. అట్ట మొక్కుకున్నాను, ఇదిగో ఇట్ట తీర్చినాది. అమ్మా పార్వతి, అమ్మవారికి బోనం సమర్పించమ్మా. ఉమ్.